వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేము అధికారంలోకి వస్తే ప్రతీకార చర్యలు తీసుకుంటామని చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్తతను పెంచేవిగా ఉన్నాయని టీడీపీ నేతలు విమర్శించారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ, రాష్ట్ర డీజీపీ సుమోటోగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అభివృద్ధి, మత సామరస్యం, కులాల మధ్య ఐక్యతను పెంపొందించాలే తప్ప బెదిరింపులు చేయడం సరికాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని, దీనిని చూసి వైసీపీ అసహనం వ్యక్తం చేస్తోందని విమర్శించారు. రానున్న పంచాయతీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన సమాధానం ఇస్తారని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. నేను మీ గడ్డిపర్తి రమేష్ బాబు. డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా. వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి. మా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ, రేపు మేము అధికారంలోకి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ప్రతీకార చర్యలకు ఒడిగడితే ప్రాంతాలు చూడడం, మతాలు చూడడం, కులాలు చూడడం అంటూ ఏ రకమైన చర్యలైనా మేము తీసుకోవడానికి ముందుంటామంటూ మీటింగ్లో మాట్లాడారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే దీని మీద మరి పల్నాడు జిల్లా ఎస్పీ గారు, అలాగే రాష్ట్ర డీజీపీ గారికి కూడా మేము సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని మేము సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మనం చూసుకుంటా ఉంటే నాగార్జున యాదవ్ గారు మాట్లాడినటువంటి మాటలు ప్రాంతాలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అంటూ ప్రగల్భాలు పలికాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మరి ప్రాంతాలు చూడలా, కులాలు చూడలా, మతాలు చూడలా, దాడులు, దుర్మార్గాలు, అన్యాయాలు జరిగినాయి. మరి ఉత్తరాంధ్రలో డాక్టర్ సుధాకర్ గారు చావుకు కారణమయ్యారు. పల్నాడు జిల్లాలో చంద్రయ్య గారు బీసీ వ్యక్తిని మరి చావుకు కారణమైనటువంటి వారు. అలాగే రాయలసీమ ప్రాంతాల్లో ఎంతోమంది అమాయకుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అన్ని ప్రాంతాలని కవర్ చేసి, అందరి మీద దాడులు చేసి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి కుంటుపట్టడానికి కారణమయ్యారు నాగార్జున యాదవ్ గారు. మీరు ఒకసారి గమనించాలని సవినయంగా మీడియా ముఖంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అందుకే అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, మీకు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు మరి ఎన్డీఏ కూటమికి అంతకు మించిన మెజార్టీతో ఇచ్చి ఈరోజు మరి ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చి మిమ్మల్ని కనీసం ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారా నాగార్జున యాదవ్ గారు అని మేము సవినయంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు మానుకోవాలని, లేకపోతే రానున్న రోజుల్లో మరి ఇక 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోయారా అని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. మీరు వస్తే మేము ఇట్లాంటి దుర్మార్గాలు, రఫాలు, 70mm సినిమాలు అంటూ మరి మీరు పెరల్గాలు పలుకుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇట్లాంటి 70mm సినిమాలు, ప్రాంతాలు, మతాలు, కులాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి మరి ఉపయోగించాలని, అది చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా ఇటు ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఇటు పల్నాడు కోస్తా ప్రాంత అభివృద్ధి, అటు రాయలసీమ అభివృద్ధి అంత చక్కగా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి కానీ ఎక్కడైనా ఇలా ప్రతీకార చర్యలకు, దాడులకు మేము పూనుకుంటామంటూ ఇలాంటి బెదిరింపు చర్యలు మరి సమంజసం కాదు అని, మరి అధికారంలో ఎన్డీఏ కూటమి ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని మీరు సవినయంగా మనవి చేసుకుంటూ, ఇంకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది. మీరు పగటి కలలు కనడం మానుకోవాలని మీ జగన్మోహన్ రెడ్డి గారికి, మీకు, మీ నాయకులందరికీ కూడా మేము హితబోధ చేస్తూ, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి మా యువ నాయకులు, మరి జాతీయ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అలాగే మా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నేను మీ గడ్డిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన, పల్నాడు జిల్లా. అందరికీ నమస్కారం.